Hello friends, welcome to Wandering Minds Vlogs. సో పొద్దుగాల 9 గంటల షూటింగ్ అనుకుంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే దగ్గర 10:30 అవుతుంది. ఇప్పుడు మెల్లగా వచ్చింది ఇట్లుంటా అన్నట్టు షూటింగ్. ఈ టైంకి 10:30కి ఎండాకాలంకి ఇప్పుడు తిస్తే వీడియో తీసినట్టు. ఎండాకాలం నిమ్మలంగా తీసుకోవాలంటే టైం నిమ్మలంగా ఆగదు మన కోసం. మళ్ళీ సాయంత్రం 4:30-5 అవుతుంటే మళ్ళీ సాయంత్రం 4:30-5 అవుతుంటే అన్నా అన్నా అక్కడ గుడ్లు పెట్టిన గుడ్ల మీద పొదగాలన్నా తొందర పోవాలన్నా అంటది. అదే గుడ్ల కోడి కనుక పొద్దుగాల కొడుతుంటే మరి అంతే. అది గుడ్ల కోడి కనుక ఏదో 4:30-5 గంటలకు పోయి ఆ గుడ్ల మీద పొదిగినట్టు పోవాలి. దినేష్ వచ్చినట్టున్నాడు ఇప్పుడే. దినేష్ ఇప్పుడే వచ్చిండు. ఇక అట్లా ఇప్పుడు ఇట్లా లాగైతే పెట్టుకుందాం. ఇక ఏం చేయాలి? చెప్పింది చెప్పు. నీ బాగా పొద్దుగాల 10ంటికి వస్తా, 6 దాకా టైం, 5:30 అంతే టైం. 4:30కే స్టార్ట్ అవుతుంది బీపీ లేచుడు. పోవాలి అనిపిస్తుంది. ఇక కథం బండితాలు పెడితే ఎతుకుతా అంట. ఇట్లా వీడియో చూస్తే ఇంకా నెక్స్ట్ ఏ ఛానల్ తీసుకున్న అమ్మతో 10 గంటలకు వస్తాడు, దీన్ని ఎవరు తీసుకోవద్దు అనుకుంటాడు. హాయ్ దినేష్. నమస్కారం. ఇక ఇప్పుడే వచ్చింది మనోడు. ఏంది బ్రో నువ్వు? నేనేమో 9 గంటలకు రావాలి, నువ్వేమో 10:30కి వస్తావు. న్యాయమేనా ఇది? వండరింగ్ మైండ్స్ వేసుకున్నావా? పట్టి వేసుకున్నట్టున్నావా? మనోడికి పాపం నా లెక్క నడుము ప్రాబ్లం వచ్చింది, పట్టి చేసుకొని వచ్చింది. నాకు డిస్క్, మనోడికి నడుమే కదా. నీకు అన్ని ప్రాబ్లమ్స్, ఒంటి ప్రాబ్లమ్స్. నాకు తెల్లారితే అంటే ఏదో ఒక రీజన్ మనం ఎత్తుకొని ఉంటాం. తలకాయకి ఏమైందా? ఏదో గజ్జ అయిందా? గజ్జి కాదు ఫ్రెండ్స్, గజ్జ అయింది తలకాయకి. గజ్జి కాదు ఫ్రెండ్స్. మా నాన్న కూడా ఇప్పుడే రెడీ అవుతాండి. సో అన్ని నూనె కాదు చూడదు, ఇప్పుడే పెట్టండి. నేను చూస్తూనే ఉన్నా, పెట్టలేదు. మా నాన్న కూడా రెడీ అయ్యిండు. ఇవాళ ఏంటంటే కొంచెం ఈ రాఘవ జానకిదే కొంచెం లాగ్ చేస్తాను. ఇక దాన్ని నార్మల్గా లవ్ ఫెయిల్ అయినా కదా, ఇక బాధలు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ మొత్తం బాధతోటే ఉంటుంది ఇక షార్ట్ ఫిలిం అంతా. ఆ నీళ్ళు ఎందుకు తీసుకున్నా అడుగు సంగీత. అర్జెంట్ అట గుడాలు తిన్నాట. ఇలా గుడాలు తింటే గండి వచ్చిందట. గండి నువ్వు చెప్పు. రాఘవా రాఘవా నీ ఫ్రెండ్స్ నువ్వు బాధపడతాలని చెప్పేసి అంటే ఇక రాఘవా నీ ఫ్రెండ్స్ సురేష్ బిట్టు కలిసి నువ్వు బాధపడతానని చెప్పిర్రు. ఇక అందుకే నా వల్ల నువ్వు ఎందుకు బాధపడని చెప్పేసి మాట్లాడదామని వచ్చిన. తప్పు పోతే థమ్స్ అప్ క్యాన్సల్. రాఘవా ఇప్పుడే నీ ఫ్రెండ్స్ బిట్టు సూర్య కలిసిళ్ళు. ఇక వాళ్ళు నువ్వు బాధపడతానని చెప్తే నా వల్ల నువ్వు బాధపడవు ఎందుకు అని చెప్పి మాట్లాడదామని వచ్చిన. ఇప్పుడు నీ ఫ్రెండ్ బిట్టు సూర్య కలిసిళ్ళు, నా వల్ల నువ్వు బాధపడుతున్నావు అని చెప్పిండు, అందుకే నువ్వు కలవడానికి వచ్చిన. మళ్ళీ నువ్వు ఇట్లా మాట్లాడుకో. ఏం కట్టి ఎట్లా వచ్చినా అయితే దీన్ని కవర్ చేస్తాను. ఏమైంది మాస్క్ పెట్టినావు? అవును నీ వల్లనే బాధపడతానని చెప్పి నీకు తెలుసు కదా. అవును నీ వల్లనే నేను బాధపడతానని తెలుసు కదా. నాకేం తక్కువ చెప్పు. అవును నీ వల్లనే గుడ్లు ఏం కళ్ళు. నీ వల్లనే బాధపడతానని తెలుసు కదా. ఎందుకు ఇట్లా చెప్తాను? నీ వల్లనే బాధపడతానని తెలుసు కదా. ఎందుకు అడుగు కూడా సేవట్నే. నువ్వు నాతో నువ్వు నన్ను కలవడానికి రాలేదా? నా ఫ్రెండ్స్ నీ బాధపడతారని చెప్పేసి అంటే కలవడానికి వచ్చినావు. కానీ నేను నీ వల్లనే బాధపడతానని చెప్పేసి నీకు కూడా తెలుసు. ఏం తెలియనట్టు ఎట్లా యాక్టింగ్ చేస్తాను ఇష్టపడుతుంది నుంచి వస్తుంది.
ఓకేనా యాక్షన్. జానకి నీకు నా ఫ్రెండ్స్ కలిసి నేను బాధపడతానని చెప్పేసి అంటే నన్ను కలవడానికి వచ్చినావు అంతే తప్ప నువ్వు ఏదో నన్ను కలుతామని చెప్పేసి రాలేదు. కానీ నేను నీ వల్లనే బాధపడతానని చెప్పేసి అని నీకు కూడా తెలుసు. కానీ ఏం బట్టబట్టు ఏం తినబట్టు ఏమన్నా యాక్టింగ్ చేస్తానవా? తెలుగు పంచులు బట్టనట్టు పట్టనట్టు తిట్టనట్టు వట్టనట్టు. అమ్మో దూరమైన రాఘవ నా వల్ల నువ్వు బాధపడు ఎందుకని చెప్పేసి మాట్లాడదామని వస్తే దీన్ని అడ్వాంటేజ్ తీసుకోకు అని చెప్పేసి నువ్వు బండి ఎక్కినట్టు స్టార్ట్ అయినట్టు. రాఘవ నా వల్ల నువ్వు బాధపడు ఎందుకని చెప్పేసి మాట్లాడదామని వస్తే దీన్ని అడ్వాంటేజ్ తీసుకోకు. వెళ్తున్నా బాయ్. కొంచెం ఇంకొక ముందుకు రాని సెట్ చేసుకుంటా. ముందుకు రాని ముందుకు ఎంటర్ కాదు ఎంత చుట్టూ లేవు. ఏం కాదు దొరుకుతాను ముందుకు రా. నేను నాకు జరుపుకుంటుంది. ఓకే చూడు నన్ను చూడు. ఓకే చెప్పినా డైలాగ్ చెప్పినా రాఘవ ఏదో నీ ఫ్రెండ్స్ బాధపడుతున్నావు అని చెప్తే కలవడానికి వచ్చిన దీన్ని అడ్వాంటేజ్ తీసుకో. నేను వెళ్తున్నాయి మన ఫ్రెండ్స్ లా ఉందా అంటేనే నువ్వు నాకు ఇంకోసారి కలువు లేకుంటే కలవకి. అంటే నా మావాడు ఆగుంటున్నా పెట్టలేదు మంచిగా వస్తాను నువ్వు ఒక్కదాను తెల్లగా. బండి నెంబర్ పెట్టాలా? దండం పెడతా ప్లీజ్. బండి నెంబర్ కాదు ఇది పెడతాను చూడు. రవిబా మా డాడీ బండి కొనిచ్చిండు, గోల్డ్ చైన్ కొనిచ్చిండు, ఐఫోన్ కొనిచ్చిండు, 2 ఉంగరాలు, కమ్మలు, బోగరి తీసేసిన నిన్నదా గోల్డ్ పెట్టినా. ఈ కెమెరా మ్యాన్ ఒక్కరోజు అర్ధగంట భరించలేకపోతాను. ఎందుకు వచ్చినావు జానకి? జానకా మళ్ళీ నన్ను బాధ పెడదామనా? ఇట్లా మాట్లాడుతుంటే వెళ్ళేదాన్ని అయితే మళ్ళీ ఎందుకు వచ్చినావు జానకి? ఇంకా నన్ను ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నావు? మళ్ళీ నన్ను బాధ పెడదామని చెప్పేసా? ఆ చెప్పు వేసుకోదా ఫ్రేమ్ లవ్ పడుతుంది మళ్ళా. ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నావు? మళ్ళీ నన్ను బాధ పెడదామని చెప్పేసా? స్టేడ్ లాస్ట్ మీదే అక్కడ గేట్ పెట్టింది. చెప్పులు వేసుకోకుండా 2 కాళ్ళు కింద పెట్టు కరెక్ట్ గా ఒకసారి. పోలియో వచ్చిన వాళ్ళ కాలు అది. షార్ట్ ఫిల్మ్స్ ఉన్నప్పుడు ఏంది రాఘవా నిన్నే నేను ఏదో లవ్ చేసి ఇట్లా ఏంది రాఘవా మరి ఇద్దరు లవ్ చేసుకొని నేను వదిలేసినట్టు మాట్లాడతాను. నువ్వు లవ్ చేస్తాను అని చెప్పేసి నువ్వు నాకు చెప్పి లవ్ చేసినావు. ఏంది రాఘవా ఏదో నిన్ను లవ్ చేసి ఏదో మోసం చేసినట్టు మాట్లాడతాను. నేను లవ్ చేయాలని చెప్పేసి అన్నానా? నీకు నువ్వే లవ్ చేసి మరి నన్ను అంటాను. పెట్టుమామా ఏంటి రాఘవా నేను లవ్ చేసి మోసం చేసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు లవ్ చేసి నాకైనా చెప్పినావా? నేను చేసేవి. సో 3 అవుతాను టైమా. అన్నం తినలే ఏం తినలే పొద్దుగా నుంచి వెళ్ళి. ఇప్పుడైతే నార్మల్గా స్నాక్స్ బ్రేక్ తీసుకుందాం. థమ్స్అప్ బింగోలు, స్ప్రైట్ బింగోలు. బేసిక్గా థమ్స్అప్ దాటలో కానీ థమ్స్అప్ లేదట. ఇక ఏం చేద్దాం, స్ప్రైట్ ఉన్నా అంటే స్ప్రైట్ తీసుకొచ్చినాం. ఇక పాట తక్కువ పెట్టరా, మాకు ఇలా లాగులో పడితే కాపీ రేట్స్ వస్తాయి. సౌండ్ తక్కువ పెట్టు. అది ఏమైంది? వావ్ కాదు కింద పెట్టు, గ్లాస్ కింద పెట్టి ఇల్లు
స్పైట్లో ఏమన్నా బుడగలు వస్తాయా? వావ్, చియర్స్ ఫ్రెండ్స్. సంగీత తాగినావా? 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 నువ్వు తాగినంటే మేము తాగుతాం మరి. నాకైతే అలా ఒకటి అర్థమవుతలేదు ఫ్రెండ్స్. సంగీత ఎటు పోయినా వెనుక ఉన్న స్ప్రైట్ బాటిల్ మొత్తం నీళ్ళు ఉన్నాయి, బాటిల్ నిండి అది పట్టుకొని తిరుగుతుంది. మరి ఏందో నాకు అర్థమవుతలేదు. పానం వచ్చినట్టున్నది ఎండకు స్ప్రైట్ తాగుతా అంటే ఒక మొత్తం మారిపోయింది. ఈ ఎండాకాలం స్టార్ట్ అయింది, మాకు షూటింగ్ కష్టాలు స్టార్ట్ అవుతాయి. అమ్మా నాకేం లేదా ఇంకా బిస్కెట్ అని తింటే ఏదో ఒకటి చెప్తాను. ఇప్పుడు అన్నం తినాం కదా. ఏం బిస్కెట్ ఇది? హ్యాపీ హ్యాపీ ఆట. బిస్కెట్ ప్యాకెట్ మీద హ్యాపీ ఉన్నాయి కానీ లైఫ్లో హ్యాపీ లేదు. ఒకళ్ళ వల్ల నా హ్యాపీనెస్ అంతా ఫ్రెండ్స్. బిస్కెట్ కూడా చియర్స్. యాక్షన్ తర్వాత నువ్వు సేమ్ ఇక్కడ ఆపుతా, ఇక్కడ ఆపు, నువ్వు ఉంటుంది ఇక్కడ కూర్చోండి. ఆ వర్షతో లేదు అదే అట్లా పోతావా? ఇట్లా రా, ఇట్లనే పోతా అయిపోవని. సరే నువ్వు వచ్చి మీరు అక్కడ ఆపు, మీరు లేదు చూసి యాక్షన్. వచ్చిందమ్మా అయ్యారు ఇంతసేపు అనుకునే నిరాపుతో కవర్ చేస్తాను. చూపెడతారా? నేను అక్కడ ఒక టేక్ చూసుకుంటా. నువ్వు డైలాగ్ చెప్పు. నువ్వే డైలాగ్. ఏమైనా గుర్తుంది, ఏమైనా గుర్తుంది. ఏమైనా పెట్టు సూరి. వాడు ఉన్నాడు కదా అడుగుపోవాలి. మైక్ ఎవరికన్నా ఏం చెప్పాలి దానికి? ఇంత చెప్పి కొన్నాడు కదా, పోయి మనం తినమని చెప్పు. మీకు ఇక్కడ పెడతారా స్టేట్లు? ఏం చెప్పాలా జానకి? వాడు ఎంత చెప్పినా వింటలేడు. వాడు అక్కడ ఉన్నాడుగా, పోయి వాడిని అడుగుపో. మన కాస్త తిను అనుకో. కాస్త తినమను. కాళ్ళు అందలేక ఒక కాలు అటు పెట్టుకున్నది, ఒక కాలు ఇటు పెట్టుకున్నారు. రెండు కరెక్ట్గా ఎక్కడ అందుతున్నాయి కదా చూడు. అరే ఎందుకలా చెప్పాలి? నీ ఇంట్లో కలిసినప్పుడు చెప్పిన నీ మాట లేకపోతే నా మాట కదా. అరే ఎన్నిసార్లు చెప్పాలి? ఇంతకుముందు కలిసినప్పుడు చెప్పిన, అయినా మీ మాట ఏంటంటే నా మాట వింటాడా? అట్లుంటది జానకితోనే. నువ్వు ఇంటికి పోయి ఫోన్ చేసి ఇంటికి పోయి రాలేదు. ఇంటికి పోయి పన్నోని కాస్త లేపి రారా అని చెప్పేసి అంటే రాలేదు. అదే ఒక ఫోన్ చేసి పన్నోడు కాస్త లేచి వచ్చిందంటే ఇక్కడ అర్థమవుతలేదా?
ఇంటికి పోయి పన్నెండు కాస్త లేపి రారా అంటే వాడు రాలేదు, కానీ ఒక్క ఫోన్ కాల్తో వాడు పన్నెండు కాస్త లేచి వచ్చిందంటే ఇది అర్థమవుతలేదా? ఎవరితో తోకతో డైలాగ్ అంతా విక్తుంది. ఏం పేరు ఇది? అర్థమవుతుంది. ఓకే రిషి విత్ దిస్ గాయ్ అక్క కొడుకు. అమ్మో అక్క కొడుకు. మరి అటు పడుతుంది నువ్వు ఇంకా. రిషి పేరు పాపం వెళ్ళిపోతుంది. బండి తోలరాక బండి అని దెబ్బలు తాకించుకునే ఫ్రెండ్స్. కింద పడేసి అరే నీకే చెప్పేదమ్మా, నేను చెప్పేది చెప్తా, ఏకపోతే మాత్రం నాకు ఏం లేదని చెప్పేసి నువ్వు అటు వెళ్ళిపో. చెప్పేది చెప్తే వినకపోతే నాకు సంబంధం లేదు. రెడీ 1 2 3 యాక్షన్. ఇగో బిడ్డు సూరి చెప్పే తిరిగి చెప్తా, వినకపోతే నాకు సంబంధం లేదు. అంటే ఎవరు లేరు ఇంకా పోతా. సర్ది మళ్ళీ మధ్యలో తీసుకొని పోతుంది. నువ్వు చెప్పినాక అది వాడు పో పో. అంత రికార్డ్ అయితే అది నువ్వు ఆలింపు తీసేది. ఎందుకు బాధ పెడుతున్నా చెప్పు. ఇట్లా సినిమా ఇట్లా పెట్టు పెట్టు, నన్ను ఒక్కనే పెట్టు. పెట్టి ఇట్లా పెట్టు. జానకి మరి నీ వల్ల నేను బాధపడతానని చెప్పేసి నేను తెలిసినప్పుడు నేను ఎందుకు బాధ పెడతానని చెప్పు. ఓకే కదా అద్దద్ది అట్టకెళ్ళి పెట్టి ఎక్కడ తీస్తాడో కెమెరా కానీ ఫ్రెండ్స్ తీసిన టేక్ వచ్చి చూపెడతాడు. నేనే తీసిన ఇంటి వెనక బొబ్బలు పెడతావా? చెప్పు అప్పుడే నో మూసుకొని తిను. కెమెరామ్యాన్ సందీప్. రాఘవా ఎట్లుండేటోను అంత పిచ్చోన్ లెక్క అయినా చక్కగా బాక్స్ తీసుకొని తిను. నేను ఇంత పొడవు చెప్తాను, ఇంత కట్ చేసి తీసుకోరా ఒకసారి బ్లాగ్. కెమెరామ్యాన్ సందీప్ తో జానకి నువ్వు బ్లాగ్ తీసుకోరా ఫ్రెండ్స్. వండరింగ్ మైండ్స్ మనకే చంపేద్దాం. వండరింగ్ మైండ్స్ లేపెత్తాడట ఇండైరెక్ట్ చెప్పింది. కేసైనా పర్లేదు, జైలు కన్నా పోతా. నడక అయితే అరే నీకు తినకుంటే నీకేంది, నీ పిచ్చోన్ లెక్క పిచ్చోన్ లెక్క ఉంటే నీకేం చెప్పు. అంటే నేను అంటే నీకు ఇష్టమా లేదా అదొక్కటి చెప్పు. ఇప్పుడే తింటా బాక్స్. నీ ఇష్టం ఒక్క మాట చెప్పు. కుక్క తిన్న కుక్క కింది కానా దగ్గర పెట్టుకో. ఏంది జానకి అసలు నాకు ఏంది అర్థమైతలేదు. నేను తినకుంటే నువ్వే బాధపడతావు, నేను మంచిగా లేకున్నా పిచ్చోన్ లెక్క అయినా అని చెప్పేసి అంటావు. అంటే నా మీద నీకు ఇష్టం ఉన్నట్టు కదా. ప్లీజ్ జానకి ఒప్పుకో ఇష్టం అని చెప్పేసి. ఇప్పుడే ఆ బాక్స్ మొత్తం తింటా. ఆకలి ఆవరంటే నేనైతే వేయాల్సింది చూడండి బయటకు వేయాల్సింది మనోడు. విలన్ ఆఫ్ ద ఇయర్. ఓకేనా? ఓకే నేనే ఉన్నా. ప్లీజ్ దానికి అర్థం చేసుకోవచ్చు. షూ మూసుకొని తినా. ఓకే కూర
వచ్చిందా నిమిషం నేను నాకేం తెలుసు వీడియో ఇటే కదా ఆడ వేసేది ఒకటిగా పైకి అది కూడా తీసుకుని మాట్లాడేది పూజ ఎక్స్ప్రెస్ అయిపో మొత్తం ఎట్లా తింటాడు చచ్చుకుంటే తినాల్సి వచ్చినట్టు వచ్చిందట ఎక్స్ప్రెషన్ ఉంగరాలపై నా కన్ను చేతికున్న ఉంగరాలపై నా కన్ను పొద్దుగా నుంచి స్టార్ట్ చేసినాం ఇక ఎట్లా అట్లయితే షార్ట్ ఫిల్మ్ అయితే కంప్లీట్ చేసినాం ఇక ఎట్లా వచ్చిందో మీరే చూడాలి కింద లింక్ ఇస్తా సో లాగైతే ఎండ్ చేస్తాను ఇక బాయ్ బాయ్ చెప్పు ముఖం అంతా మాడిపోయింది అందరి ముఖాలు మాడిపోయినాయి దగ్గరికి వచ్చి చూపి సురేష్ బాయ్ అన్న అట్లా అప్పుడప్పుడు కొన్ని అందగత్తెలు అని మాట వినబడతాయి పట్టించుకోవద్దు బెల్ట్ కలిసిండు మా వాడికి కూడా ఛాంపియన్షిప్ ట్రోఫీ వచ్చింది అది నడుము నొప్పిది ట్రోఫీ వచ్చింది మనకి కొత్తగా అందరికి ప్రాబ్లంలే చంటి పాపను ఎత్తుకునే ఫ్రెండ్స్ ఓ దారత్తో కెమెరా ఓకే ఫ్రెండ్స్ లాగ్ చూసే వాళ్ళందరూ అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్